సో హాయ్ అండి. సో జార్జియా ఎంబీబీఎస్ గురించి అడుగుతున్నారండి. సో జార్జియా ఎంబీబీఎస్ సార్ మీకు ఎస్పెషల్లీ కాస్ట్ ఆఫ్ లివింగ్ అవ్వచ్చు, ట్యూషన్ ఫీజు అవ్వచ్చు, మీకు కనీసం 7 లక్షల నుంచి 8 లక్షలు వస్తుంది. కాస్ట్ ఆఫ్ లివింగే 50,000 పర్ మంత్, 40-50,000 ఉంటుంది. దట్టు ఆ కంట్రీ వెరీ వెరీ లో పాపులేషన్ అండి. 20 lakhs 30 lakhs పాపులేషన్ ఉంటుంది. వాటిలో మీకు ఎలాంటి క్లినికల్ ఎక్స్పోజర్, ఎలాంటి స్టాండర్డ్స్ వస్తుంది, జస్ట్ ఏముండదు అక్కడ. జస్ట్ మీకు ఏంటంటే ఇదేది ప్రమోషన్స్ తప్పితే రియాలిటీ అనేది జీరో. సో 30-40-50 లక్షలు పెట్టేసి 40-50 లక్షలు అవుతుంది అక్కడ పెట్టేసి ఆ చిన్న చిన్న కంట్రీస్, మన ఇండియన్ ఎంబసీ కూడా లేదన్న ప్రాబ్లం అయితే మీరు చూసుకోవడానికి. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ, స్టాండర్డ్స్ తక్కువ, ఏమి ఉండదు అక్కడ. పాపులేషన్ తక్కువ, క్లినికల్ ఎక్స్పోజర్ ఎలా వస్తుంది? రేపు నెక్స్ట్ ఎగ్జామ్ అవ్వచ్చు, యూఎస్ఎంఎల్ఏ అవ్వచ్చు, ఎలా క్రాక్ చేస్తారు ప్రాక్టికల్ ఎక్స్పోజర్ లేకుండా? అసలు ఎంతమంది పేషెంట్స్ ఉన్నారు, అసలు పేషెంట్స్ ఉండాలి కదా. మీరు అంతమంది డాక్టర్లు అయితే అక్కడికి వెళ్ళి ఎంబీబీఎస్ చదవడం కాదు కదా, ఊరక సర్టిఫికేట్ పేపర్ డిగ్రీ కాదు కదా. రేపు యూఎస్ఎంఎల్, యూకే, కెనడా ఆ రేంజ్ ఎగ్జామ్స్ క్రాక్ చేయాలన్నప్పుడు మీకు ఎంత స్టాండర్డ్స్, ఎంత క్లినికల్ ఎక్స్పోజర్ ఉండాలి? ఆ బడ్జెట్ కనుక అసలు వర్తబుల్ కాదు అది. మీకు ఏదైనా మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, మంచి క్లినికల్ ఎక్స్పోజర్ కావాలి, రేపు ఫ్యూచర్ బాగుండాలంటే రష్యా ఇస్ ద అల్టిమేట్ డెస్టినేషన్ అండి. దర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్.